ప్రతిధ్వని 2025-26 కేంద్ర బడ్జెట్లో పౌర విమానయాన రంగానికి ప్రోత్సాహకాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ 2025-26 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. మధ్యతరగతి ప్రజలకి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ ద్వారా 1,50,00,000 మంది లబ్ది పొందారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 88 విమానాశ్రయాలను 619 మార్గాలను అనుసంధానించామని తెలిపారు. ఈ విజయం ఆధారంగా 120 కొత్త గమ్యస్థానాలను జోడించి ప్రాంతీయ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి ఉడాన్ పథకాన్ని పునరుద్దరించామని తెలిపారు. ఈశాన్య ప్రాంతంతో సహా ఆకాంక్షాత్మక జిల్లాల్లో మారుమూల కొండ ప్రాంతాల్లో హెలీప్యాడ్లు, చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంపై ఉడాన్ దృష్టి సారిస్తుందని తెలిపారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ పథకాన్ని 4 కోట్ల మందికి విస్తరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటిస్తూ, Udan has enabled 1.5 crore middle-class people to meet their aspirations for speedier travel. The scheme has connected 88 airports and operationalized 619 routes. Inspired by that success, a modified Udan scheme will be launched to enhance regional connectivity to 120 new destinations and carry 4 crore additional passengers in the next 10 years. ఎయిర్ కార్గో మౌలిక సదుపాయాలను నవీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశ ఎయిర్ కార్గో రంగం ఏటా 10% పెరుగుతోందని 2024-25 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయ కార్గో నిర్వహణ సామర్థ్యం 8.0 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎయిర్ కార్గో గిడ్డంగులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ఇది భారతీయ ఉత్పత్తిదారులకు ఎక్కువ మార్కెట్ అవకాశాలను కల్పించి ఎగుమతులను దేశీయ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్గో స్క్రీనింగ్, కస్టమ్స్ ప్రోటోకాల్ ను క్రమబద్దీకరించడం వల్ల ఈ విమానయాన రంగంలో సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్లు మరియు విమానాశ్రయాలను పునరుద్దరించడం ద్వారా 2016లో ప్రారంభించిన ఈ ఉడాన్ పథకం విమాన ప్రయాణ ప్రాప్యతను అందించింది. 10 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికతో భారతీయులకు విమాన ప్రయాణానికి సమాన ప్రాప్యతను నిర్ధారించాలనే లక్ష్యంతో ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉడాన్ పథకం కింద ఇప్పటి వరకు 2.93 లక్షల విమాన సర్వీసులు అందించబడ్డాయి. 13 హెలీపోర్ట్లు, 2 వాటర్ ఏరోడ్రోమ్లతో సహా 88 విమానాశ్రయాలను అనుసంధానిస్తూ 619 మార్గాలు ఇప్పటి వరకు కార్యకలాపాలను ప్రారంభించాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బడ్జెట్పై స్పందిస్తూ, ఈ బడ్జెట్ ప్రయాణ సౌలభ్యత అనే ఆలోచనతో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచాలనే ప్రభుత్వ నిబద్దతను బలోపేతం చేస్తూ వికసిత్ భారత్ 2047 దార్శనికత వైపు నడిపిస్తుందని అన్నారు. ఉడాన్ పథకం ఆకాంక్షలు, అవకాశాలను మధ్యతరగతి ప్రజలకు చేరువ చేయడంలో విజయం సాధించిందని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం విమానయాన రంగంలో శరవేగంగా అభివృద్ది చెందుతోందని, ప్రతి సంవత్సరం 12 నుండి 15% వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపారు. ఈ రంగంలో కార్గో సేవలను మరింత వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికి 35 కోట్లు అధిగమించడంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించింది. గత 10 ఏళ్లలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ వార్షికంగా 10 నుండి 12% చొప్పున పెరుగుతోంది. విమానాశ్రయాల సంఖ్య 159కి రెట్టింపు అయింది. పెరుగుతున్న డిమాండ్తో పాటు ప్రభుత్వ నిబద్దత కారణంగా భారతదేశ విమానయాన రంగం అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ అవతరించింది. 2014లో భారతదేశంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 157కి పెరిగింది. భారతదేశ పైలట్లలో 15% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. 2024 నవంబర్ 17న ఒకే రోజులో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 5 లక్షలను దాటడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. 2016లో 29గా ఉన్న విమాన శిక్షణ సంస్థల సంఖ్య డిసెంబర్ 2024 నాటికి 38కి పెరిగింది. మీరింతవరకు కేంద్ర బడ్జెట్లో పౌర విమానయాన రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం పివికేఎం లక్ష్మి, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.